హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో నేను అందరికీ డిఎస్సి ఆస్పిరెంట్స్కి యూజ్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అయ్యి నేను ఓన్గా నోట్స్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అనమాట. ఫస్ట్ లెసన్. నేను టెక్స్ట్ బుక్ ఫ్రంట్ పేజ్లో ఉన్నటువంటి తెలుగు టెక్స్ట్ బుక్ పైన ఏముంటుంది, తెలుగు బాట, తెలుగు వాచకం అని ఉంటుంది కదా, అది కూడా క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటుందని దాన్ని రాసుకున్నాను నేను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వందే మాత్రం ఎవరు రచించారు అని అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి బంకించంద్ర చటర్జీ అని రాసుకున్నాను. మా తెలుగు తల్లి శంకరంబాడి సుందరాచారి, జాతీయ గీతం రవీంద్రనాథ్ ఠాగూర్, ప్రతిజ్ఞ పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఫస్ట్ లెసన్ అమ్మఒడి. ఉద్దేశం వచ్చి అమ్మ ప్రేమను, గొప్పతనాన్ని తెలియజేస్తుంది. నాకు అర్థమయ్యే విధంగా రాసుకున్నాను ఫ్రెండ్స్. మీరు దీన్ని చూసి విని మీకు అర్థమయ్యే విధంగా కూడా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోనొచ్చు. కవి పరిచయం. బాడిగ వెంకట నరసింహారావు. ఈయన జన్మస్థలం వచ్చి కృష్ణా జిల్లాలోని కౌతరంలో జన్మించారు. ఈయన పిల్లల కోసం 17 పుస్తకాలను రచించారనమాట. వాటిలో కొన్ని అయితే టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశారు, అవి నేను నా నోట్స్లో రాసుకున్నాను. బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూలబాలలు, ఋతువాణి. ఈయనని నరసింహారావుని బాలబంధుగా కూడా ప్రసిద్ధిగాంచారు. వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన అనార్కలి నాటకంలో నరసింహారావు అనార్కలి పాత్రను ధరించారనమాట. అమ్మ చెప్పే దీంట్లో లెసన్లో వచ్చి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి, వాటిని నేను మెన్షన్ చేసుకున్నాను. అమ్మ చెప్పే మాటలు ఎల్లప్పుడూ ప్రకాశించే తెలివితేటలు. అమ్మ పెదవులపై చిరునవ్వు నిరంతరం సంతోషాన్ని ఇస్తుంది. దాన ధర్మాలకు నిలయాలు అమ్మ చల్లని చేతులు. నెక్స్ట్ ఫ్రెండ్స్, తృప్తి అనే లెసన్లో ఇంకా ఫస్ట్ లెసన్లో మనకంటూ ఏమీ లేదు, ఇంపార్టెంట్వి పిల్లలకు సంబంధించినవి ఉన్నాయి. సెకండ్ లెసన్ తృప్తి అన్నమాట. ఈ తృప్తి లెసన్ యొక్క ఉద్దేశం వచ్చి సాటి మనుషులను తృప్తి సంతోషం కోసం పనిచేయడమే నిజమైన సంతోషం, తృప్తి అని ఆ పాఠం గురించి తెలియజేస్తుంది. కవి పరిచయం గురించి చూద్దాము. ఆ లెసన్ తృప్తి అనే లెసన్ రాసిన వ్యక్తి సత్యం శంకరమంచి. జన్మస్థలం వచ్చి గుంటూరు జిల్లాలోని అమరావతిలో జన్మించారు ఆయన. కొన్ని నవలలు రాశారు, ఇంపార్టెంట్ నవలలు నేను మెన్షన్ చేశాను చూడండి ఫ్రెండ్స్. అమరావతి కథలు, కార్తీక దీపాలు, కథా సంపుటాలు, రేపటి దారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కవల పూలు, అవి ఉన్నాయి నవలలు ఆయనకి సంబంధించినవి. హరహర మహాదేవ నాటకం దిన వార పత్రికల్లో కూడా అనేక వ్యాసాలు అనేటివి ఆయన రాశారనమాట అప్పట్లో. 1979లో అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. దాంట్లో ఇంపార్టెంట్ అంతే ఉంది. నెక్స్ట్ థర్డ్ లెసన్ మాకి వద్దు తెల్ల దొరతనం. భాషాంశాలు ఫస్ట్ మెన్షన్ చేసింది నా లెసన్లో, భాషాంశాలు మెన్షన్ చేశాను. ద్విత్వాక్షరం అన్నమాట. ద్విత్వాక్షరం అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నవి మాత్రమే నేను మెన్షన్ చేసుకునే. టెక్స్ట్ బుక్ ద్వారానే మనకి క్వశ్చన్స్ అనేటివి ప్రిపేర్ చేస్తారు వాళ్ళు. టెక్స్ట్ బుక్ చదివితే సరిపోతుంది, నేను అందుకు టెక్స్ట్ బుక్కే ప్రిపేర్ అవుతున్నాను ఫ్రెండ్స్. ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరడాన్ని ద్విత్వాక్షరం అని అంటారు. ఒక హల్లుకు ఒక పదానికి అదే అక్షరం ఒత్తుగా వచ్చి చేరేదాన్ని ద్విత్వాక్షరం అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్క, మచ్చ, అట్ట, అత్త, కప్ప. నెక్స్ట్ సంయుక్తాక్షరాలు వచ్చి ఇక్కడ చూడండి. ఒక హల్లుకు వేరొక హల్లు, ఒక్క అక్షరానికి వేరొక అక్షరం ఒత్తుగా వచ్చి చేరేదాన్ని సంయుక్తాక్షరం అని అంటారు. ఎగ్జాంపుల్గా పుణ్యము, చంద్రుడు, కీర్తి. అక్షరములను కలిపి సంయుక్తాక్షరాలుగా మార్చడం అన్నమాట. ఇక్కడ ఉన్నాయి కదా అక్షరాలు, వాటిని మనం సపరేట్గా చేసి రాయాలి. ఇలాంటివి కూడా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. ఒకసారి మీరు చూడండి. వజ్రము అని పలికేటప్పుడు జా ఒత్తు, రా
ము ము అన్నప్పుడు ఆ సౌండ్ వస్తుంది కాబట్టి నేను ఆ అనేదాన్ని మెన్షన్ చేశాను. ఈ లెసన్‌లో అర్థాలున్నాయి, కొన్ని ఇంపార్టెంట్ అర్థాలున్నాయి. దొరతనం, దొరతనం అంటే ప్రభుత్వం, అధికారం అనమాట. కూడు అంటే అన్నం. సుంతం, సుంత, సుంత అంటే కొంచెం. ముల్లె అంటే ముల్లె, ధనం, మూట అనే అర్థం అనమాట. ఇలాంటి అర్థాలు కూడా అడుగుతూ ఉంటారు ఎగ్జామ్స్లో. వ్యాకరణాంశాలు. తెలుగు భాషలో ముఖ్యంగా 56 అక్షరాలు ఉన్నాయి. అచ్చులు అనేటివి 16, హల్లులు 37, ఉభయ అక్షరాలు 3 ఉంటాయి. అచ్చులు చూడండి, అచ్చులు అనేటివి నేను ఇక్కడ మెన్షన్ చేశాను. అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, లు, లు, ఏ, ఐ, ఓ, ఔ. హల్లులు అనేటివి 37 అక్షరాలు ఉంటాయి. ఆ 37 కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను. చూడండి, ఉభయ అక్షరాలు 3. ఇక్కడ చూడండి, సున్నా, అరసున్నా, విసర్గం అనేటివి 3 అక్షరాలు అన్నమాట. ఇక్కడ చూడండి, ఒక మాత్రా కాలంలో పలుకుబడే అక్షరాలను హస్వాలు అంటారు. ఒక మాత్రా కాలంలో అంటే ఒక్క సెకండ్లో మనం పలుకుబడే అక్షరాలను హస్వాలు అని అంటారు. అవి ఏమేమంటే ఆ, ఈ, ఊ, రు, లు, ఏ, ఓ. 2 మాత్రల కాలంలో పలుకబడే అక్షరాలను దీర్ఘాలు అంటారు. 2 మాత్రల కాలంలో అంటే కొంచెం రాగం తీసి పలుకుతాం కదా, ఆ, ఈ, ఊ, రు, లు, ఏ, ఐ, ఓ, ఔ అన్నమాట. కా నుండి మా వరకు గల అక్షరాలను 5 వర్గాలుగా విభజించారు. కా నుండి మా వరకు గల అక్షరాలను 5 వర్గాలుగా విభజించారు. నేనైతే నాకు అర్థమయ్యే విధంగా ఇలా రాసుకున్నాను ఫ్రెండ్స్. మొదటగా మీరు ఇలా అయితే ఈజీగా కూడా మనకు గుర్తుంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి గుర్తు తెచ్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, వరుసగా నేను కా నుండి మా వరకు రాసుకున్నాను అక్షరాలన్నీ. ఫస్ట్ ఈ లైన్ ఉంది కదా, కచ్చడ, తప్ప అనేటివి పరుషాలు, గజడ, దబ, సరళాలు. మనకి ఈజీగా ఐడెంటిఫై చేసేదానికి ఈజీగా ఉంటుందని నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఒత్తులు ఉన్నాయి కదా, ఈ ఒత్తులు ఉండే వాటిని మాత్రమే వర్గయుక్కులు అని అంటారు. వర్గయుక్కులు అంటారు. ఈ లాస్ట్ చివర ఉండే వాటిని అనునాసికాలు అంటారు. ఈ వర్గాలు 5 వర్గాలుగా విభజించారు కదా. ఇక్కడ కక్క, గగ్గ, జ్ఞ ఇది వచ్చి ఖ వర్గం. చచ్చ, జజ్జ, న చ వర్గం. టట్ట, డడ్డాన ఠ వర్గం. తత్త, దద్దన థ వర్గం. పప్ప, బబ్బామ పా వర్గం. చూసారా, ఇలా ఉంటుంది. కా నుండి మా వరకు గల హల్లులను, ఈ కా నుండి మా వరకు ఉన్నాయి కదా, ఈ అక్షరాలను స్పర్శాలు అంటారు. స్పర్శాలు అని అంటారు. కా నుండి మా వరకు ఉన్న హల్లులను మనము స్పర్శాలు అని అంటారనమాట. అంత్యస్యాలు అంటే ఇక్కడ చూడండి, యా, రా, బండిరా, లా, అళ, వా అన్నమాట. అంత్యస్యాలు అని అంటాము. అంటే అంగలి సహాయంతో మీరు ఒకసారి పలికి కావాలంటే ట్రై చేసుకోండి. మనం యా, రా, బండిరా, లా, అళ, వా అంటే మనం ఎక్కడి నుంచి వస్తాం సౌండ్, అంగలి సహాయంతో పలుకుతున్నాం కాబట్టి వాటిని అంత్యస్యాలు అని అంటాము. గాలి బయటకు ఊదుతూ పలికే అక్షరాలను ఊష్మాలు అని అంటారు. గాలిని బయటకు ఊదుతూ పలికే అక్షరాలను ఊష్మాలు అని అంటారు. అవేమంటే ష, శ, స, హ. మీరు ఒకసారి ట్రై చేయండి కావాలంటే. పరుషాలు, సరళాలు కాకుండా మిగిలిన అక్షరాలను స్థిరాలు అంటారు. ఇక్కడ ఉన్నాయి కదా సరళాలు, పరుషాలు, ఇవి కాకుండా ఇక్కడ ఉండే అక్షరాలన్నిటినీ స్థిరాలు అని అంటారు. వర్ణోత్పత్తి స్థానాలు. కంఠ్యాలు అంటే ఇవి ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒకసారి మీరు చూడండి. కంఠ్యాలు, కంఠం సహాయంతో పలికే వాటిని కంఠ్యాలు అని అంటాము. ఇక్కడ గమనించినట్లయితే మీరు కక్క, గగ్గ, జ్ఞ ఉంది. ఎక్స్ట్రా వచ్చి చేరిండేది ఆ, హ అనే ఇక్కడ 3 అక్షరాలు ఎక్స్ట్రాగా వచ్చాయి. మీరు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను ఇలా చెప్తున్నాను. తాళవ్యాలు అంటే ఇక్కడ చూడండి, చచ్చ, జజ్జ, ఇని. ఇక్కడ యా, ష, ఈ 4 అక్షరాలు వచ్చాయన్నమాట. దౌడ సహాయంతో పలికే అక్షరాలు ఇవి. దౌడ సహాయంతో. తాళవ్యాలు అంటే మనం దౌడతో పలుకుతామన్నమాట.
మూర్ధన్యాలు అంటే శిరస్సు సహాయంతో మనం పలికే అక్షరాలు రు రు ఠ ఠ డ ఢ న ర ష. ఇక్కడ చూడండి ట ఠ డ ఢ ణ అనేటివి మనకు లైన్లో ఉండేటివే, ఇక్కడ వచ్చి చేరిండేటివి ఎక్స్ట్రాగా వచ్చినటివి రా ష రు రు. ఇక్కడ చూడండి అవి ఎక్స్ట్రా వచ్చాయి అన్నమాట. దంత్యాలు అంటే దంతం సహాయంతో పలికే అక్షరాలు అనమాట. దంతం సహాయంతో మనము పలికే అక్షరాలు దంత్యాలు అని అంటాం. ఓష్ట్యాలు అంటే పెదవి సహాయంతో పలికే అక్షరాలు ఇవి. కంఠతాళవ్యాలు ఏ ఐ. కంఠ్యోష్ట్యాలు ఓ ఔ. దంత్యోష్ట్యము వా. ఈ మా కొద్ది తెల్లదొరతనం కవి పరిచయం వచ్చి కవి గరిమెళ్ళ సత్యనారాయణ. జన్మస్థలం శ్రీకాకుళం జిల్లా నరసన్నారపేట తాలూకా గోనెపాడులో జన్మించారు. 1921లో స్వరాజ్య గీతము రాశారు. 1923లో హరిజనులను పాటలు, 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు ఆయన రాశారనమాట. ఈ దేశం నాకేమిచ్చింది అని బాధపడడం కన్నా దేశానికి నేనేమిచ్చాను అని ఎవరన్నారు అని కూడా అడిగే అవకాశం ఉంది అని చెప్పిన వ్యక్తి గాంధీ అనమాట. వీటిని కూడా ఎలా అడుగుతారంటే కంఠ్యాలను గుర్తించండి, దంత్యోష్ట్యాలను గుర్తించండి, తాళవ్యాలు ఏవి అలా అడుగుతూ ఉంటారు. వీటిని మనం బాగా మెన్షన్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ నేను పెట్టడానికి ట్రై చేస్తాను.